ఉరుముల్లాంటి శబ్దాలు. ఆ వెంటనే కొండంత ఎత్తున విరుచుకుపడిన నల్లటి బురద ప్రవాహం. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన జల ప్రళయం తీవ్రత నిమిషానికి మరింత భయానకంగా మారుతోంది. ఈ మృత్యుహేళలో మృతుల సంఖ్య 470 దాటగా 1400 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. విలయం ధాటికి 40 తూగు వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు కనుమరుగై 2.5 లక్షల మంది నేపాలీలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. మరోవైపు కృత్రిమ సరస్సులు ఏ క్షణంలో అయినా గేట్లు తెరుచుకొని రెండోసారి ప్రళయం రావచ్చు అన్న హెచ్చరికలు శోక సంద్రంలో ఉన్న ప్రజలను నిలువెల్లా వణికిస్తున్నాయి. దట్టమైన బురద సమాధుల మధ్య బ్రతికి బయటపడ్డ బాధితుల కన్నీటి గాథలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. గత బుధవారం ఉదయం భోటేకోసి నదీ తీరంలో రోజువారీ పనులు చేసుకుంటున్న ప్రజలపై మృత్యువు ఉరుములా విరుచుకుపడింది. ఎత్తైన పర్వతాల పై భాగంలో భారీగా కొండ చర్యలు విరిగిపడి గ్లేసియర్ పేలడంతో వచ్చిన జల ప్రళయం శాబ్రూబేసి, తిమురే గ్రామాల ఉనికినే తుడిచిపెట్టేసింది. హిమాలయ లోయల్లో నదికి ఇరువైపులా ఏకంగా 650 అడుగుల ఎత్తు వరకు దట్టమైన బురద మార్కింగులు కనిపిస్తున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవనాలు, 2 దేశాలను కలిపే అంతర్జాతీయ రహదారులు నీటి ఉధృతికి ఒట్టి బ్రెడ్ ముక్కల్లా తెగిపడి నదిలో కలిసిపోయాయి. ఘోర విపత్తులో మిగిలింది కేవలం ఆక్రందనలు, మానని గాయాలు మాత్రమే. సరిహద్దు గ్రామం తిమురేకు చెందిన 45 ఏళ్ల దామాలామా కన్నీటి గాథ ప్రళయం తెచ్చిన శోకానికి నిదర్శనంగా నిలిచింది. ఉదయం 9 గంటల సమయంలో పిడుగుపడినట్లు పెద్ద శబ్దం వచ్చింది. గాలి ఒక్కసారిగా మారింది. మరుసటి క్షణంలోనే కొండంత నీటి అల తన ఇంటిపైకి విరుచుకుపడిందని, కళ్ల ముందే భార్య, 2 చిన్నారి కుమార్తెలు కొట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లంతా చనిపోయారు, నేను మాత్రం బతికాను అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు 38 ఏళ్ల భూషణ్ ఠాకూర్ అనే సెలూన్ వ్యాపారి మృత్యువు ముఖద్వారం వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్లెదుటే బురదకొండ విరుచుకు రావడంతో కొండపైకి దొర్లుకుంటూ పరిగెత్తామని, అలా వెళ్లకపోతే బురదలోనే సమాధి అయ్యేవాళ్లం అంటూ ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. విపత్తు ధాటికి మనుషులే కాదు, ప్రాణాలతో మిగిలిన పెంపుడు జంతువులు గాయాలతో శిథిలాల మధ్య తమ యజమానుల కోసం వెతుక్కుంటున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. నేపాల్లో గల్లంతైన 900 మందిలో భారతీయులతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన 39 మంది, కెనడాకు చెందిన 30 మందితో సహా 500 మందికి పైగా విదేశీ పర్యాటకులు ఉన్నారు. సరిహద్దుల్లోని దూంచే ఆర్మీ బేస్ క్యాంపుకు హెలికాప్టర్ల ద్వారా బాధితులను తరలిస్తున్నారు. ఆర్మీ జవాన్లు ఇప్పటివరకు 700 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. విద్యుత్, ఫోన్ నెట్వర్క్ లేకపోవడంతో మిలిటరీ రేడియోల ద్వారానే సమాచారం మార్పిడి చేసుకుంటున్నారు. దాదాపు 10,000 కుటుంబాలకు తక్షణ ఆహారం, మంచినీరు అత్యవసరమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అటు చైనా భూభాగంలోని టిబెట్ గైరోంగ్ కౌంటీలోనూ 558 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం ఇక్కడితో ముగిసిపోలేదని, కొండ చర్యలు పడి నదులకు అడ్డుపడడంతో కొండల్లో భారీగా కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి కనుక బద్దలైతే మరో భారీ ప్రళయం వచ్చి పడుతుందని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.